జూమ్ చెప్పడానికి వచ్చారు. సో, ఒక జూమ్ మీటింగ్ ఇదే ఫస్ట్ ఆయన ఇవ్వడం. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఆయన జర్నీ ఎలాగా ఏంటనేది అంతా కూడా మనం తెలుసుకుంటే డెఫినెట్‌గా మనం చాలా మందికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ. భూపతి గారు ఇన్వైట్ చేయండి. సో గుడ్ మార్నింగ్ సార్ విజయ్ కుమార్ గారు. వెల్కమ్ టు జూమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సో లీడర్స్ సార్కి అందరూ వెల్కమ్ చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్. విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సెషన్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ కుమార్ గారు. గుడ్ ఆల్ ది మార్నింగ్. బెస్ట్, ఆల్ ది బెస్ట్. గుడ్ విజయ్ కుమార్ గారు. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ మార్నింగ్ సార్. సార్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ సార్. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ సార్కి మెసేజ్ రూపంలో తెలియచేయండి. సో గుడ్ మార్నింగ్ సార్ విజయ్ కుమార్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీ కోహోస్ట్ ఆప్షన్ ఉంది సార్. అన్మ్యూట్ ఆ బటన్ మీద క్లిక్ చేసి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే మన వెస్టేజ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. అలాగే నాకు ఈ జూమ్ చేస్తాను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మా సారు రామకృష్ణ సార్కి, అలాగే వెంకటేశ్వర సార్కి గుడ్ మార్నింగ్ సార్. అలాగే నేను ఒక డ్రైవర్గా వర్క్ చేస్తున్నానండి. నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి మా గురుగారు మా పాస్టర్ గారు అండి. మరి ఈరోజు నేను ఎలా ఉండటానికి కారణం మరి ఆయనేనండి. ఆ దేవుని కృప, మరి ఆయన చేసినటువంటి ప్రార్థన లేకపోతే నేను ఈరోజు ఎక్కడ అసలు ఉండేవాడినే కాదు, నాకే తెలియదు సార్. మరి అలాగే మరి ఆయన ద్వారాగా మాకు ఈ వెస్టేజ్ పరిచయం అయింది సార్. వెస్టేజ్ మరి ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మంచిది. ఇందులో ప్రోడక్ట్స్ ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్, గ్రేడ్ 1 ప్రోడక్ట్స్ అని మరి మా గురుగారు చెప్పడం జరిగిందండి. ఆయన కొలెస్ట్రాల్ గురించి ఇందులో ఫ్లాక్స్ ఆయిల్ వాడారండి. ఆయన ముందుగా ఐఎంసి వాడారు, పెరవర్ వాడారు, సేప్ సాప్ వాడారు, పతాంజలి వాడారండి. ఎక్కడో కూడా ఆయనకి ఆరోగ్యం అనేది ఎక్కడా కూడా వాళ్ళకి నయమైనట్టు అనిపించలేదండి. మరి ఇందులో ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి తీసుకున్నారండి. అది వాడగానే ఆయన బాడీలోంచి కొవ్వు పదార్థం అనేది మార్నింగ్ బ్రష్ చేస్తుంటే ఆ బ్రష్ చేసిన టైంలో కొవ్వు పదార్థం అనేది బయటకు రావటం జరిగిందండి. మరి ఈ వెస్టేజ్ అనే ప్రోడక్ట్ ఎంత దమ్మున్న ప్రోడక్ట్, ఇందులో ఎటువంటి హానికరం ఉండదు అని నమ్మి ఆయన మాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మాకు పరిచయం చేయడం జరిగిందండి. మరి అలాగే నేను వెస్టేజ్ లో నేను రాగానే నాకు పరిచయమైనటువంటి మా సారు వెంకటేశ్వర సారు, అలాగే రవికృష్ణ సార్ అండి. నిజంగా మాకు అంత మంచి లీడర్స్ మాకు దొరికినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవికృష్ణ సార్ అలాగే వెంకటేశ్వర సార్కి మాకు ప్రతి వీక్లీ మీటింగ్స్ అరేంజ్ చేస్తూ మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ మాకు ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తూ మమ్మల్ని ఒక స్టూడెంట్ లాగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సార్కి చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మరి ఇందులోకి నేను రావగానే ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. ఇందులో అలాగే ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నాను, అలాగే మనకి సీబాతాన్ తీసుకున్నాను, స్పెర్లానా తీసుకున్నాను, నూనె తీసుకున్నానండి. నాకు ఇమ్యూనిటీ పవర్ లేక నాకు అప్పుడప్పుడు కొద్దిగా కళ్ళు అవి తిరగడం, హిమోగ్లోబిన్ అది తక్కువ అయినప్పుడు కళ్ళు అవి తిరగడం, ఎక్కువగా పని గట్రా చేయలేకపోయేవాడినండి. మరి ఇందులో సప్లిమెంట్స్ వాడాక
నాకు ఆ ప్రాబ్లం అనేది లేకుండా క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాపీగా ఉందండి నాకు. అలాగే మా మిస్సెస్ కూడా కంటి మీద ఇక్కడ బ్లాక్, కంటిలో రెటీనా బ్లాక్ మీదకి ఒక కండ అనేది కంటి మీదకి వచ్చేసిదండి. మరి హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎక్కడ కూడా క్లియర్ అవ్వలేదు. ఇందులో ఫ్లాక్స్ ఆయిల్ వాడించానండి. అలాగే కుకింగ్ ఆయిల్ వాడామండి కంటిన్యూగా. అది ఆ కండ అనేది కంటి మీద బ్లాక్ రెటినా మీదకి వచ్చింది, అది కరిగి తగ్గడం జరిగిందండి. ఆల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ఇందులో వాడటం జరిగిందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, గ్రేడ్ 1 ప్రోడక్ట్స్. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. మరి ఒక 10 సంవత్సరాల కిందట చూస్తే డాక్టర్స్ చేయి పట్టుకొని చూసి ప్రతి ఒక్కరికి వైద్యం అనేది చేసేవారండి. అలాంటిది మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం తినే ఫుడ్ కానీ, తాగే వాటర్ కానీ, పీల్చే గాలి కానీ మొత్తం కలుషితం అయిపోయింది సార్. మరి నేను ఇది అర్థం చేసుకొని మరి బిజినెస్ లోకి రావడం జరిగిందండి. మరి నా ఒక్కడితో స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు నా కింద 210 మెంబర్స్ ఉన్నారండి. అలాగే నేను ఇందులో ఒక 3 months బ్యాక్ నేను బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యానండి. అలాగే నేను నెక్స్ట్ స్టెప్ కూడా సిల్వర్కి వెళ్ళాలని నా టీముని అందరిని నా డౌన్ లైన్ ఫాలోఅప్ చేసుకుంటూ, అలాగే నా అప్ లైన్ ఫాలోఅప్ చేసుకుంటూ నేను ముందుకి జర్నీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, తుని కానీ, మాకు ఇక్కడ పెద్దాపురం లోకల్లో కానీ ప్రతి మీటింగ్ కి నేను అటెండ్ అవడమే కాదండి, నా డౌన్ లైన్స్ ని కూడా అటెండ్ చేసి మరి తీసుకురావటం జరుగుతుందండి. మరి ఇందులో ఒక స్టూడెంట్ ఉన్నాడంటే మరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తను ఎంతో కష్టపడి చదువుతూ ఉంటాడండి. మరి ఆ ఎగ్జామ్ టైంలో మరి ఏదైతే ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి 10th వరకు ఎంత అయితే కష్టపడి చదివాడో అక్కడే మరి ఆ వచ్చే రిజల్ట్ లోనే తెలుస్తుందండి తన గ్రేడ్ స్టూడెంట్ మరి మంచి ఆలోచన కలిగిన స్టూడెంట్సా, లేకపోతే ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలా, లేదా సెకండ్ బెంచ్లో కూర్చోవాలా, థర్డ్ బెంచ్లో కూర్చోవాలా, మనం ఆలోచించే విధానం బట్టే మనకే రిజల్ట్ వస్తుంది సార్. 100% నేను చెప్పగలను. తర్వాత ఏంటంటే మరి అలాగే నేను ఇందులో ఒక గోల్ అంటూ పెట్టుకొని నేను ఇందులో వర్క్ చేయడం జరుగుతుందండి. నేను ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 50,000 తీసుకొని నేను సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. కంపల్సరీ నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని కంపల్సరీ నేను డైలీ నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటానండి. అలాగే మరి ఇందులో 9 రకాల ఆదాయం ఉందండి. అలాగే 7 స్టెప్స్ ఫాలో అవుతున్నానండి. ఇవన్నీ ఫాలో అవుతూ నా డౌన్ లైన్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నానండి. మరి ఇంత గ్రేట్ మనకి గ్రేడ్ 1 ప్రొవైడ్స్ ఇస్తూ, అలాగే 9 రకాల ఆదాయం ఇస్తూ 7 స్టెప్స్ ఫాలో అవ్వమని, ఇంత మంచి ప్లానింగ్, ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఇస్తున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే ఈ వెస్టేజ్ మాత్రమేనండి. బయట ఎక్కడా కూడా మనకి ఇంత అవకాశం ఎక్కడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు ఏ పని అయితే చేసుకోండి, నేను ఒక డ్రైవర్గా వర్క్ చేస్తాను. నేను చేసినంత వరకే అవతల వ్యక్తి ఎవరైనా మనకి జీతం ఇస్తాడు. ఏదో హెల్త్ ఇష్యూస్ అయ్యి, లేదంటే ఏదైనా ఊరెళ్ళే పని ఏదైనా ఉండి మనకు ఒక 1 week సెలవు పెడితే మనకి తన శాలరీ అంటే ఇస్తాడండి? ఇవ్వడండి. ఎక్కడ కూడా అవకాశం లేదు. అదే ఎవరు ఏ పని అంటే చేయనివ్వండి, ఇందులో కూడా అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎంతో మంది లీడర్స్ మోటివేషన్ మరి మేము ఆలకించి అది మరి మేము తీసుకొని మరి అదే ప్రకారంగా మేము ఫాలో అవుతున్నామండి. ఆ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉందండి ఇందులో. మరి ఎంతో మంది లీడర్స్ మరి 2 lakhs, 1 lakh, 4 lakhs, 5 lakhs, 10 lakhs, 15 lakhs, 46 lakhs ఎర్న్ చేసి మరి గ్రేట్ గొప్ప లీడర్స్ ని చూస్తున్నామండి. మరి ఇందులో 40 lakhs తీసుకుని మన సుబ్బయ్య శెట్టి సార్కి ఒకటే సిస్టమ్ అండి. కొత్తగా ఎవరైతే ఐడి తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒకటే సిస్టమ్ అండి. ఇందులో ముందు వెనక అనేది ఏమీ లేదు సార్. ఎవరికైనా ఒకటే సిస్టమ్, ఎవరికైనా ఒకటే అల్టిమేట్. ఇవన్నీ కూడా మనకి ఇంత గొప్పగా డిజైన్ చేసి మనకి ఇచ్చినటువంటి సార్ గౌతమ్ బాలి సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అటువంటి మనకి
ఇంత మంచి గొప్ప సిస్టమ్ మనకు అందుబాటులోకి ఇచ్చారండి. మరి ఇటువంటిది కూడా మనకి తెలియకపోతే తెలియని సేపు మనం మనకి తెలియకపోతే తెలియదని అనుకోవచ్చండి. తెలిసాక కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మనకంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు సార్. అలాగే ఇందులో నేను ప్రొడక్ట్స్ నేను వాడటమే కాదండి, అలాగే మా పాపకి ఐ సపోర్ట్ కంప్లైంట్స్ వస్తే సైట్ అనేది వచ్చి సరిగ్గా బుక్స్ లో అక్షరాలు సరిగ్గా కనపడే కాదండి. ఇందులో వైటల్ కాంప్లెక్స్ అలాగే ఐ సపోర్ట్ వాడటం జరిగిందండి. మరి ఆ సైట్ అనేది ఈజీగా తగ్గిందండి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెకప్లు అంటాడు, మెడిసిన్ అంటాడు, టెస్ట్లు అంటే ఇవన్నీ కూడా హాస్పిటల్కి వెళ్తే మనకి ఇంచుమించు 5,000, 10,000, 15,000 ఈజీగా అయిపోతాయండి. మరి అలాంటిది మనకి ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకు అందుబాటులో ఇచ్చినందుకు అవి నేను వాడించానండి. ఆ రిజల్ట్ అంటే అద్భుతంగా వచ్చిందండి. అలాగే నేను నేను వాడుకుంటూ మా సిస్టర్ కూడా నేను చెప్పడం జరిగిందండి. మా సిస్టర్ చాలా నెగ్లెక్ట్ చేసిందండి. ఇలాంటి కంపెనీ చాలా వస్తున్నాయి అనేది ఎందుకు మనకి ఇది అలాగని నాకు చెప్పడం జరిగింది సార్. అయితే అమ్మ ఇప్పుడు దాకా చూసిన కంపెనీస్ వేరు, ఈ కంపెనీ ఇప్పుడు దాకా నువ్వు చూసావు కదా, ఇప్పుడు దాకా ఈ కంపెనీ కూడా ఒకసారి నువ్వు ఆలోచించు, మంచి ప్లానింగ్ ఉన్న కంపెనీ. ఇందులో మనం సిన్సియర్ గా ఒక 2-3 ఇయర్స్ మనం వర్క్ చేస్తే మంచి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని మరి నేను చెప్పడం జరిగిందండి. అలాగే 2-3 మీటింగ్స్ కూడా అటెండ్ చేశానండి. అప్పుడు అర్థమైందండి మా సిస్టర్కి. అర్థమయ్యాక మరి మా సిస్టర్ కూడా నాతో పాటు కలిసి బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేస్తుందండి. అలాగే మా సిస్టర్ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చిందండి. వస్తే మరి నాతో చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందండి. ఆ టెస్టులకే ఇంచుమించు 5,000 దాకా అయినాయండి. అలాగే డాక్టర్ కూడా కోర్స్ వాడాలి, మీరు కోర్స్ వాడితే మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని మరి డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. అప్పుడు నాకు కాల్ చేసి ఇలాగ మరి నాకు ఈ ప్రాబ్లం ఉందని మరి నాకు డాక్టర్ గారు మెడిసిన్ కోర్స్ వాడమన్నారు అని చెప్పారండి. అయితే నువ్వు ఏ కోర్సు వాడక్కర్లేదు, మనమే ఇందులో కొంతమందికి ఆరోగ్యం కాపాడేటప్పుడు మనం ఇంకా హాస్పిటల్కి వెళ్తే అర్థం ఉందని మరి నేను ఇందులో ఐరన్ పోలిక్, శతవరి మ్యాక్స్ వాడించడం జరిగింది సార్. మరి ఒక్క 20 days లో ఆ రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చిందండి. నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయిందండి మా సిస్టర్కి. అంటే ప్రోడక్ట్ లో ఇంత దమ్ముందా అని అనిపించిందండి. అప్పటి నుంచి మరి తను కూడా మరి ఫీల్డ్కి వెళ్ళటం స్టార్ట్ చేసిందండి. అలాగే తన డౌన్లైన్ కూడా సేమ్ ప్రాబ్లం అదే వచ్చిందండి. వస్తే అవే సప్లిమెంట్స్ ఆ అమ్మాయి కూడా ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. అలాగే మరి ఎంతో మందికి మనం ప్రొడక్ట్స్ ఇస్తుంటే అక్కడ వచ్చే రిజల్ట్స్ వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఏ డాక్టర్ చదువుకోకపోయినా ఈ రోజు ఎంతో మందికి ఆరోగ్యం కాపాడడం అవుతున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను 100% చేస్తే వెస్టేజే చేస్తానండి. ఇంకా ఎందులోని నాకు ఈ అవకాశం లేదండి. అది నమ్మి నేను ఇందులో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంకా ముందుకు వెళ్తూ చాలా మందికి మంచి లైఫ్ ఇవ్వాలని నేను ఆశయంతో ముందుకు వెళ్తున్నానండి. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరు ఏ పని అంటే చెయ్యండి, కానీ మీరు మనం డైలీ పనికే వెళ్ళండి. అలాగే మంత్లీ మీరు జాబ్ అనే రకంగా చేసినా ఓకే. అది మనం జాబ్ పరంగా చేస్తే నెలంత వరకు చేసిన అక్కడ మనకు వచ్చే శాలరీ కోసం ఎన్నో రాత్రులు పగలు కష్టపడుతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ మనం వెళ్తేనే అక్కడ శాలరీ అనేది ఇస్తాడు. అలాగే మనం డైలీ వర్క్ వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి. కానీ ఈ వెస్టేజ్ అనే కంపెనీలో మనం ఒక 2-3 years మనస వాచ కర్మ పెట్టి పని చేస్తే 100% సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉందని నేను కన్ఫామ్ గా చెప్తున్నానండి. అలాగే మరి ఈ మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. మేము అవన్నీ పట్టించుకోమండి. మరి కొంతమంది నా డౌన్లైన్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు అనుమానంతో, అలాగే అవుద్దా లేదా అనే అనుమానం, ఇది జరుగుతుందా లేదా అనే ఒక అనుమానం, అలాగే మనకి ఇవన్నీ ఏదైతే మనం థింకింగ్ ఆలోచిస్తామో అటు రీతిగానే మన రిజల్ట్ కూడా వస్తుందండి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ బిజినెస్ అనేది
అప్ లైన్ కోసమో లేదంటే డౌన్ లైన్ కోసమో కాదండి. ఇది నా కోసం. నేను ఇది నాది బిజినెస్ అని నేను నమ్మే కన్ఫర్మ్ గా నేను నమ్మానండి. నేనే ఈ ప్రోడక్ట్ షేర్ చేయాలి, నేనే నడవాలి, నేనే పరిగెత్తాలి, నేనే మంచి రిజల్ట్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని నేను ఖచ్చితంగా వర్క్ చేస్తానండి. ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే ఆ, మరి సారు మొన్న లాస్ట్ టైం మరి మా రవి సార్ 3 పాయింట్లు చెప్పారు సార్. అలాగే సిఆర్ఆర్ అని 3 పాయింట్స్ చెప్పారండి. సి అంటే కన్జ్యూమర్ అండి, ఆర్ అంటే రిటైల్ అండి, ఇంకో ఆర్ ఏంటంటే రిక్రూట్మెంట్ అండి. మరి ఈ 3 ఎవరైతే నమ్మి వర్క్ చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మరి మా సార్ చెప్పడం జరిగిందండి. మరి నేను అప్పటి నుంచి నేను ఒక యజ్ఞంలాగా ఫాలో అవుతున్నానండి ఈ యొక్క పాయింట్లు. ఖచ్చితంగా మరి నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని, నా ఫ్యామిలీకి మంచి సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులతో అలాగే మా అప్లైనర్స్ మా సారు వెంకటేశ్వర సార్కి, అలాగే రవికృష్ణ సార్, అలాగే భూపతి సార్కి, అలాగే రవితేజ సార్కి, ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రేట్ లీడర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన జర్నీని చెప్పినందుకు. టెస్టిమోనీస్, మీ యొక్క జర్నీ చూస్తే మొత్తం కూడా టెస్టిమోనీలతోనే నిండి ఉందండి. అంటే ఒక వ్యక్తి ప్రొడక్ట్ వాడితే ఈ బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ అండి. సో మన విజయ్ కుమార్ గారి జర్నీ చూస్తే అదే మనకు తెలుస్తుందండి. స్టార్టింగ్ లో కనెక్ట్ అయింది ఇమ్యూనిటీ గురించి, వీక్ గా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పర్పస్ వాడారండి. అదేవిధంగా వాళ్ళ వైఫ్ తో వాడించారు, వాళ్ళ పాపతో వాడించారు. సో అయితే విజయ్ కుమార్ గారు ఫాలో అయ్యేది ఏంటంటే ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యారండి. సో మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు కావాల్సింది అదేనండి. సో మనం మీటింగ్ అటెండ్ అవ్వాలి, అదేవిధంగా మన టీంని కూడా మీటింగ్ అటెండ్ చేయించాలండి. సో ఎప్పుడైతే మనం అటెండ్ అవుతున్నామో మన ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుందండి. సో ఆ విధంగానే విజయ్ కుమార్ గారి ఆలోచన విధానం అనేది మారిందండి. దాంతోపాటు సిస్టమ్ని ఫాలో అవుతూ చేస్తున్నారు. సార్ ఒక మంచి పాయింట్ చెప్పారండి. వెస్టేజ్లో 46 లక్షలు తీసుకున్న వాళ్ళకి అదే సిస్టమ్, అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అదే సిస్టమ్ అండి. అంటే మన ఎఫర్ట్స్ని బట్టే మన రిజల్ట్ ఉంటుందని చెప్పారండి. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్గా ఉందండి, సూపర్ సెషన్ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే ముందుగా మన అప్లైనర్ గ్రేట్ మెంటర్ సార్ రవికృష్ణ సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సార్ రవికృష్ణ సార్. సార్ విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ అండి, చక్కగా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది మీ ఫస్ట్ జూమ్ లా లేదు, అంటే మీ టెస్టిమోనీ చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఎందుకంటే విజయ్ కుమార్ గారు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే విజయ్ కుమార్ గారి దగ్గర నాకు కనిపించేది ఏంటంటే కమిట్మెంట్. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటారనమాట, ఈ రోజు ఒక్కరోజు కూడా నెగిటివ్ గా మాట్లాడరు, ఒక్కరోజు కూడా నిరాశ నిస్పృహలు ఉండవు. ఎప్పుడు కూడా మీరు జూమ్ కి ఇలాగ ఆన్ చేస్తే ఫస్ట్ విజయ్ కుమార్ గారి పేరు అనేది కనిపిస్తూ ఉంటది. ఆయన ఏ పనిలో ఉండవండి. మీరు అందరికీ చెప్పారు కదా, ఆయన ఒక వ్యాన్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఏదైనా పని చేయనివ్వండి, నిజంగా ఎంత పని చేస్తున్నా ఏం చేస్తున్నా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, రెగ్యులర్ గా అప్లైనర్స్ తో టచ్ లో ఉంటారు, చక్కగా నాలెడ్జ్ నేర్చుకున్నారు, అంచెలంచెలుగా ఎదగాలి బిజినెస్ లో అనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకుని చక్కగా ప్రతి పాయింట్ ని, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, బిజినెస్ ప్లాన్ తెలుసు, అప్డేటెడ్ గా ఉంటారు. నిజంగా అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఉన్నాయి. అందుకే తన జర్నీ బ్రాంజ్ వరకు వచ్చారు. ఇక్కడ నుంచి ఇంకా సిల్వర్, గోల్డ్, స్టార్, త్వరలో అన్ని కూడా 2025 లో స్టార్ డైరెక్టర్ అవుతారు. విజయ్ కుమార్ గారే కాదు, చెన్న వెంకటేశ్వర గారి టీంలో ఉన్నటువంటి రత్నరాజు గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, జాన్ బాబు గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళ లీడర్స్ అందరూ కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్లు అనేది అందరికీ టార్గెట్. చాలా బాగా చెప్పారు విజయ్ కుమార్ గారు, చాలా చాలా బాగుంది. నిజంగా మీ టెస్టిమనీ చెప్పారు, మీ ఇంట్రడ్యూసింగ్ చెప్పారు, తర్వాత మీరు మీ లైఫ్ లైన్స్ తో ఏ విధంగా వర్క్ చేశారో చెప్పారు.
ఇదేనండి. చాలా మంది ఏంటంటే ఆ 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు మాట్లాడడానికి కూడా చాలా భయపడి చాలా మంది మాట్లాడరు. మన బిజినెసే మాట్లాడడం కదా! మన మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మన మనసులో ఏమనుకుంటున్నామో చెప్పలేకపోతే మన బిజినెస్‌లో ఎలా ముందుకెళ్తాం? సో అవును సార్. సూపర్. నిజంగా ఎక్సలెంట్. చాలా బా నచ్చింది. నెక్స్ట్ Yes, sir. జూమ్ మీటింగ్ చక్కగా మీరు మంచి ఇన్కమ్ తీసుకున్న తర్వాత వెరీ షార్ట్‌లీ మళ్ళీ 100 మీతోని తర్వాత చిన్న వెంకటేశ్వర గారి టీమ్‌తో మంచి మీటింగ్ కండక్ట్ చేద్దాం. 100% సార్. సూపర్. సూపర్ నిజంగానే. ఎందుకంటే నాకు విజయ్ కుమార్ అంటే కమిట్మెంటే విజయ్ కుమార్. Yes, మీరే sir. కాదు. చిన్న వెంకటేశ్వర గారి టీంలో ఉన్నటువంటి అందరు లీడర్స్ ఇంక్లూడింగ్ చిన్న వెంకటేశ్వర గారితో ఆ వర్డ్ ఉపయోగించాలి వాళ్ళకి. అవును నేను అదే సార్. చెప్తుంటా మిగతా వాళ్ళకి. సోమవారం అంటే మండే ఈవినింగ్ అందరూ చక్కగా అటెండ్ అవుతారండి. చక్కగా మాట్లాడుకుంటారు. బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఈ రోజు నేర్చుకున్నవాడు ఒక నెల లేట్ అవ్వచ్చు, 2 నెలలు లేట్ అవ్వచ్చు, సంవత్సరం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఉం? Yes, sir. Yes, sir. ఒక లీడర్స్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసే పని ఇంపార్టెంట్ కాదండి, మనం చేసే పనిలో ఉండే కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఏ పని చేస్తున్నారనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన చేస్తున్నటువంటి పని, ఆయన కమిట్మెంట్, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన. విజయ్ కుమార్ గారి టీంలో కూడా చాలా అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. మునీంద్ర గారు కానీ, లేదంటే వాళ్ళ సిస్టర్ కానీ, లేదంటే వరలక్ష్మి గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఫ్యూచర్ లో మంచి జూమ్ మీటింగ్ చేద్దాం. డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ బాగుండాలి, మంచి మంచి ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్ తో మనం అందరూ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జూమ్ సెషన్ ని ఇంటి దగ్గర ఉండే టైమే కాబట్టి కొంచెం మీ కొత్త వాళ్ళని అటెండ్ చేయించండి. ఈ రోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఆహా, ఒక వ్యాన్ డ్రైవర్ గా పనిచేసేటువంటి విజయ్ కుమార్ గారు బెస్టేజ్ లో బ్రాంజ్ డైరెక్టర్ ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. అలా ప్రతి ఒక్క టెస్ట్ మనీ ఇంపార్టెంటే. ఓకే, కాబట్టి లీడర్స్ వన్ సెకండ్ విజయ్ కుమార్ గారు Yes, sir. కంగ్రాచులేషన్స్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. ఓకే సార్. సార్ రేపు లీడర్స్ ఒక చిన్న లాస్ట్ వర్డ్ ఏంటంటే, రేపు మార్నింగ్ సాహు గారి మీటింగ్ ఉంది. రేపటి నుంచి మళ్ళీ మనకి మంత్ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ లో ఉన్న మీ అందరికీ కూడా ఒకటే తెలుసు, మన బిజినెస్ ఎప్పుడు కూడా 2వ తారీఖున స్టార్ట్ అవుతుంది, 1వ తారీఖు నైట్ తో క్లోజ్ అవుతుంది. 2వ తారీఖు నైట్ నుంచి 1వ తారీఖు నైట్ మధ్యలో, 2వ తారీఖు ఉదయం నుంచి 1వ తారీఖు నైట్ మధ్యలో మనం ఎంత బిజినెస్ చేసామో అంత బిజినెస్ కి కూడా కంపెనీ 9th నైట్ మెసేజ్ పెడుతుంది, 10th అకౌంట్ లో అమౌంట్ ఇస్తుంది. ఇది మైండ్ లో అందరికి ఫిక్స్ అయిపోవాలి. రేపు మార్నింగ్ సాహు గారు, మన ఈఎంసీఎం మెంబర్ సాహు గారు మీటింగ్ ఉంది. అందరూ కూడా మార్నింగ్ జూమ్ కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే మంత్లీ వన్స్ ఒకసారి జరుగుతుంది. ఆయన మార్నింగ్ స్టార్టింగ్ డే అందరూ కూడా జూమ్ ఇస్తారు. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఓకే, మన Yes, జూమ్ sir. మీటింగ్స్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సార్ చిన్న వెంకటేశ్వర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు, చాలా బాగుంది. Sir, ఎక్సలెంట్ good morning, sir. Thank చాలా you, బాగా sir. మాట్లాడారు. మొదటిసారి అయినా సరే చాలా అసలు ఎక్కడ ఏమీ తడబడలేదు. నేను చాలా హ్యాపీగా Yes, sir. ఫీల్ అవుతున్నాను. Thank you, sir. అయితే ఈ విజయ్ కుమార్ గారు అనే పర్సన్ దాన్ని ఎప్పుడు కుదురుగా ఉండనివ్వరండి. ఈయన మా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోన్ ఇంద వస్తుందండి నాకు. అంటే ఆయన ఎంత కసిగా ఉన్నారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఆ నాకు ఒక్కొక్కసారి ఏంటి ఎంత పొద్దుటే చేసేస్తారో ఈ ఇందుకు అలాగా అనిపిస్తూ ఉంటది కూడా. అయినా సరే ఆయన ఫోన్ కి ఇబ్బంది పెట్టకూడదని నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే తర్వాత అన్నా చేసి ఏంటి విషయం అనేసి కొనుక్కుంటా అండి. నిజంగా చాలా యాక్టివ్ పర్సన్. ఆయన గోలు, ఆయన విధానం, పద్ధతి, దీనికి మన వెస్టేజ్ కి అనుగుణంగా సాగుతూ ఉంటాయండి ఆ పనులన్నీ కూడా. అయితే కొంచెం టీము పెరిగితే ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మంచి ఇన్కమ్ తీసుకుంటారు కంపల్సరీ. త్వరలోనే సిల్వర్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఒక స్టెప్ బై స్టెప్ దాటుకుని చక్కగా వెళ్ళే మంచి మనసున్న వ్యక్తి. తర్వాత ఇంకొకటి ఏంటంటే టీంతో చక్కగా అందరినీ ఫాలోఅప్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుని చక్కగా ముందుకి సాగడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా లేట్ అయినా మంచి ఇన్కమ్ తీసుకుంటారు కంపల్సరీ. మీరు అనుకున్నాయని సక్సెస్ అవ్వాలని, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే ఇన్కమ్
దీని నుంచి పొందాలనుకుంటున్నారు అన్ని ఖచ్చితంగా జరుగుతాయని ఆ ఆ ప్రకృతిని తర్వాత దేవాది దేవుని కోరుకుంటున్నాను. అలాగే రవి సార్ ఇంకా మన మెంటర్ క్రౌన్ డైరెక్టర్ రవి సార్ ఇవి కంపల్సరీ వారానికి వీక్లీ వన్స్ అన్నా మనకి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే బాగుంటది అనేసి నా ఉద్దేశం. ఈ జూమ్ మీటింగ్స్ అలాగే భూపతి సార్ కూడా చాలా ఓపికగా ఇది గైడ్ చేయడం చాలా బాగుంటది. థ్యాంక్ యూ సార్. కాబట్టి ఇది మరొక మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే జూమ్ ఒకవేళ కొంతమంది ఏదో ప్రాబ్లం వల్ల ఏదైనా పనిలో ఉందో లేకపోతే ఫీల్డ్ లో ఉందో రాకపోవచ్చు, కానీ వీక్లీ వన్స్ కంపల్సరీగా ఉండాలని నేను అడుగుతున్నాను సార్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. సార్ చిన్న వెంకటేశ్వర గారు ఖచ్చితంగా పెడదాం. అలా సార్. ఖచ్చితంగా మీ టీంలో ఓకే సార్. అద్భుతమైన లీడర్స్ ఉన్నారండి. వీక్లీ 1 or 2 days మీ టీంకి 100% ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి. మిగతా లీడర్ ఇంకా 30 days ప్లాన్ చేసే ఆలోచన ఉంది. భూపతి గారు ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నారు. చదువు మనం అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి విజయ్ కుమార్ సార్. సూపర్ అండి, నిజంగానే చాలా నీట్ గా చాలా కూల్ గా మాట్లాడారు. అంటే ఫస్ట్ మీటింగ్ అని కూడా ఇప్పుడు నాకు తెలియదు, ఆల్రెడీ ఒకసారి ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. అంటే అంత నీట్ గా అంత డెడికేటెడ్ గా చాలా కూల్ గా చెప్పారండి. మీ టెస్టిమనీస్ బాగున్నాయి, మీ ప్రోడక్ట్ వాడిన విధానం కూడా చాలా బాగుందండి. ఒకటే లీడర్స్ ఎవరైనా సరే కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే కనుక ప్రోడక్ట్ యూజర్ గా ఉన్నారండి. ఫస్ట్ మనం యూజర్ గా ఉంటేనే బయట ఎవరికైనా సరే కాన్ఫిడెంట్ గా చెప్తామండి. అదే మనం యూజర్ గా లేవనుకోండి, ఆ మాట్లాడేవి అంత కాన్ఫిడెంట్ గా రావు, మన బిజినెస్ కూడా ముందుకు వెళ్దండి. సార్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కూడా యూజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ కి మన రవి సార్ మన మెంటర్ ఎలా చెప్తున్నారో అలా ఫాలో అవుతున్నారండి. ఎందువల్లంటే నేను కూడా ఇంతలా మామూలుగా ఇప్పటివరకు వచ్చి రావడానికి కారణం ఏంటంటే మన మెంటర్ అయినటువంటి రవికృష్ణ గారండి. ఇంకా సార్ ఏం చెప్తే అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అది నాకు కుదరని పని అయినా సరే కుదుర్చుకుని మరి చేస్తానండి. అందువల్ల ఈ మాత్రమే ఇది కూడా రాగలిగాను. అందువల్ల మీ పెద్దాపురం చిన్న వెంకటేశ్వర గారి టీం ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా డెడికేటెడ్ గా ఉంటారు. వారం మీట్ అవుతున్నారు, ఫొటోస్ లో రూపంలో చూస్తాం, సార్ కూడా చెప్తూ ఉంటారండి. సూపర్. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న వెంకటేశ్వర గారు సార్ లాగే డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరు కూడా కార్ ఇచ్చేవర్స్ అవుతారండి. గ్రాండ్ గా కార్ ఓపెనింగ్స్ కూడా అక్కడ జరుగుతాయి, మేమందరూ కూడా అక్కడికి వస్తామండి. సో విజయ్ కుమార్ గారు సూపర్ అండి. మీరు ఇప్పటివరకు ఎలా చేస్తున్నారో అలాగే కంటిన్యూ చేయండి సార్. చాలా బాగుంది మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ ఫొటోస్ రూపంలో కానీ మేము ఫీల్డ్ వర్క్ ఫొటోస్ అవి చూస్తుంటామండి రెగ్యులర్ గాను. అందరికన్నా మీవే బాగా ఎక్కువ వస్తుంటాయి సార్. అంటే మీరు ఎంత డెడికేషన్ వర్క్ చేస్తున్నారు, రెగ్యులర్ గా చేస్తున్నారండి. చాలా మంది స్టార్టింగ్ చేస్తారు, కొంచెం అలాగా స్లో అవుతుంటారు. అలా కాకుండా మీరు కంటిన్యూ చేస్తే కనుక మీరు డెఫినెట్ గా మంచి లీడర్ గా అవుతారు, మంచి స్పీకర్ అవుతారు సార్. నేను చెప్పబోయే ముఖ్యమైన మాట, స్పీకర్ అవుతారు సార్ మీరు. ఎవరైతే మంచి స్పీకర్ గా ఉన్నారో వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది, టీం వస్తుందండి, తర్వాత ఇన్కమ్ వస్తుందండి. ఓకేనండి, ముఖ్యమైన పాయింట్ మంచి స్పీకర్ అవుతారు మీరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందు ఫస్ట్ మనం నాలెడ్జ్ తెచ్చుకుంటూ ప్రోడక్ట్ వాడుకుంటూ మంచి స్పీకర్ గా ఉండాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సెక్షన్ ఇచ్చారండి. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా సరే మనం నిలదొక్కుని వర్క్ చేయాలని అన్నారు. చాలా బాగుంది సార్. ఎవరికైనా సరే ప్లాన్ ఒకటే, ప్రోడక్ట్ ఒకటే, అదే కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. సార్ సార్ గుడ్ మాట్లాడండి. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్ రవికరణ్ సార్. సార్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇలాంటి జూమ్ సెషన్లు అనేది ప్రత్యేకంగా పెడుతున్నారంటే ఇందులో అంతరార్థం నేను గమనించింది ఏంటంటే ఇది ఒక జూమ్ మీటింగ్ కాదు సార్. ఇది క్రింద స్థాయిలో అంటే లైఫ్ లైన్ ని మాట్లాడే అవకాశం ఇచ్చారంటే దాని వెనకాతల అర్థం ఏంటంటే వాళ్ళని లీడర్లుగా తయారు చేయడం దీని యొక్క భావం మాట నేను అర్థం చేసుకున్నది. ఇప్పుడు ఆయన విజయ్ కుమార్ సార్ అంతలా మాట్లాడగలుగుతున్నారు అవలేలుగా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం, వాళ్ళని లీడర్లుగా తయారు చేయడం. మనం ఈ వెస్టేజ్ లో ఫస్ట్ అందరూ మనం చేయాల్సింది ఏంటంటే మాలాంటి వాళ్ళైనా మన లైఫ్ లైన్ లో లీడర్లుగా తయారు చేయడానికి ప్రణాళిక వేసుకోవాలి. అలాంటి ప్రణాళికలో ఒక భాగం ఇది.
ఇలాంటి జూమ్ సెషన్లు లైఫ్ లైన్లతో చేయించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ రవికరణ్ సార్, మీకు కానీ భూపతి సార్ కానీ. మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మీ టైం కూడా కేటాయించి వాళ్ళకి ఇంత రూట్ మ్యాప్ తయారు చేస్తున్నందుకు చాలా థాంక్స్ సార్. అలాగే ఆయన కూడా చాలా అవలేలగా జూమ్ సెషన్ లో మాట్లాడగలిగారంటే ఆయన చాలా ఫీల్డ్ లో చాలా వర్క్ చేశారు సార్. ఆయన నేను గమనించినంత మట్టుకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. సార్ మీరు చాలా ఫీల్డ్ వర్క్ చేసి మీకు బాగా అలవాటు అయ్యి ఇప్పుడు ఇంత స్పీడ్ గా మాట్లాడగలుగుతున్నారు సార్ జూమ్ లో. మీరు త్వరగా కూడా మీ లెవెల్స్ అన్ని అచీవ్ అవ్వాలని మన టాప్ అప్లయన్స్ గైడెన్స్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ మరీ చెప్తున్నాను సార్, ఇలాంటి అవకాశం లైఫ్ లైన్లకు ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. అవి సార్ మీలో అంతరార్థం నేను అర్థం చేసుకున్నాను. కింద స్థాయి వాళ్ళని మాట్లాడితే వాళ్ళు ఆటోమేటిక్ గా లీడర్లుగా తయారవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు, మీరు ఎవరి టీము, మీ గోల్ ఏంటనే చెప్పండి సార్. నా పేరు వెంకటేష్ సార్, కాకినాడ నుంచి సార్. టీం అండి. రవి సార్ టీం సార్, మనకి సత్యవతి గారు ఫాలో సార్. ఓకే సార్, మీ గోల్ అండి. సార్ నేను ఈ రెండింగ్ కల్లా స్టార్ అవ్వాలనుకుంటాను సార్. వెంకటేష్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు కాకినాడ అంటే వెంకటేషే గుర్తొస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎంతో ఆత్మీయంగా చక్కగా ఎక్కడున్నా. వెంకటేష్, నిజంగా ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి మంచి కార్ తీసుకుని ఎక్సలెంట్ మనం లైఫ్ లీడ్ చేయాలి. ఓకే, తప్పకుండా సార్. నెగిటివ్ అనేది లేదు సార్. అది 100% అవుతుంది. వెరీ సూన్ వెంకటేష్ జూమ్ కూడా త్వరలో ఉంటుంది. జస్ట్ ఎందుకంటే బ్రాంజ్ డైరెక్టర్స్ అందరూ కూడా మాట్లాడాలి, ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు స్పెషల్ గా థ్యాంక్స్ సార్. మీకు నిజంగా ఇలాంటిది చాలా మంచి అవకాశం సార్. కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి లీడర్లుగా ఎదగడానికి మీరు ఇచ్చే ఒక అవకాశం సార్. మంచి లీడర్స్ ఉన్నారు మన టీమ్ లో, అందరితోనే మాట్లాడారు. అవును సార్, అవును సార్. చాలా చాలా బాగా మాట్లాడారు సార్. ఆయన చాలా అవలేలగా మాట్లాడారు. అవునవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా మీరు అవుతారు. థ్యాంక్ యూ సార్. మేడం శ్రీదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్ గారికి. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారికి. ఇవాళ నిజంగా సెషన్ చాలా బాగా చెప్పారండి. ఫస్ట్ టైం అయినా సరే అనుకోడు చాలా ఎక్సలెంట్ గా ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గా చెప్పారండి. కంగారు అది పడకుండా నిజంగా ఒక స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్ అలా చెప్పినట్టు చెప్పారు సార్. నిజంగానే ప్రొడక్ట్ గురించి వాడితేనే మన మనసులోంచి మాట వస్తుందండి. ఏదన్నా మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అది ఎవరైనా ఏదైనా సమాధానం చెప్పాలైనా వాళ్ళకి మనం వాడింది వాళ్ళకి చెప్పాలన్నా సరే మనం వాడితేనే ప్రతిదీ కూడా ప్రొడక్ట్ అన్నది. అంత బాగా చెప్పారండి నిజంగా సార్. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగానే నా పేరు శ్రీదేవి అండి, అనకాపల్లి స్టార్ డైరెక్టర్ అండి నేను. నిజంగా నేను కూడా తక్కువ టైంలో ఎక్కువ లెవెల్లో ఉన్నా. నిజంగా మనం కష్టపడాలండి. నిజంగా ఎవరు వచ్చారు ఎవరు ఉన్నారు అన్నది కాదు, మనం ఎంత కష్టపడాం, మనం ఎంత హార్డ్ వర్క్ చేసాం, ముందు మనం ఉన్నామా లేదన్నది చూస్తే నిజంగా మన టీం అంటూ మనకి వెనకాల వస్తారు సార్. ఈ సారు కూడా అలా చెప్పారండి. డిసెంబర్ కల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి కారు అయ్యి కారులో ఫీల్డ్కి వెళ్ళాలని విజయ్ కుమార్ సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ ఓంకార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. చాలా ఎక్సలెంట్గా చెప్పారండి. మీ టెస్ట్ మోనీ అయితే చాలా బాగుంది సార్. మీ ఫొటోస్ కూడా నేను చూస్తూ ఉంటాను ఫీల్డ్లో మీరు చేసేది అదిని. చాలా బాగా చేస్తున్నారండి మీరు. అలాగే మీరు ఈ రన్నింగ్కి 50,000 అచీవ్ అవ్వాలి, అదే తీసుకోవాలని మీరు గోల్ పెట్టుకున్నారు. అది ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. విష్ యూ వెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మేడం అరుణ మేడం, అడ్మిట్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్. నిజంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ లో ఉండి మీరు ఎక్సలెంట్ గా చాలా మంచిగా మాట్లాడారండి. సార్ చెప్పినట్టు మంచి అనుభవం ఉంది కాబట్టి ఫీల్డ్ లో మంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంత ఎక్సలెంట్ గా మాట్లాడగలిగారండి. అలాగే ప్రోడక్ట్ వాడటం అనేది అది
మనం వాడితేనే చెప్పగలం అనేది మీరు మరొకసారి రుజువు చేశారండి. మన అప్లైనర్స్ ఏదైతే చెప్పారో మనం తూచా తప్పకుండా వెళ్ళటం వలన మనం త్వరగా సక్సెస్ తీసుకొని ముందుకు వెళ్తామని మీరు మరొకసారి మీరు బ్రాంజ్లో ఉండే మంచి నాలెడ్జ్కు మీకు ఆల్ ద బెస్ట్ సార్. అలాగే 6 monthsలో ఈ రెండికల్లా మీరు స్టార్ డైరెక్టర్ అయ్యి 50+ ఇన్కమ్ తీసి ఈ సార్ వాయిస్ వస్తుందా? వాయిస్ రావట్లేదు. రత్నరాజు గారు మాట్లాడండి. ఈరోజు ఒక మంచి రత్నరాజు గారు సెషన్ అనేది మాకు ఇచ్చినందుకు రత్నరాజు గారు ఉన్నారు సార్. రత్నరాజు గారు చూడండి, హ్యాండ్ రైజ్ చేసినా చేయకపోయినా ఒకసారి ఇవ్వండి ఆయనకి. రత్నరాజు గారు ఎస్ సార్. ఉన్నారా? విఆర్కే జి రత్నరాజు గారు ఉన్నారు చూడండి లాస్ట్ లో. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ రత్నరాజు గారు. త్వరలో మనం రమా గారితో కూడా మీటింగ్ పెట్టించాలి అమలాపురం. ఎస్ సార్. ఎస్ అద్భుతాలు ఏడుస్తున్నారు మన మధ్యలో. ఓకే, గుడ్ మార్నింగ్ సార్ రవి సార్, రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. అలా భూపతి గుడ్ సార్కి మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవితేజ సార్కి గుడ్ మార్నింగ్ సార్. మరి ఈ రోజైతే మరి విజయ్ కుమార్ సెషన్ అయితే సూపర్ సార్. ఎందుకంటే సోదరుడు చాలా కష్టాల నుంచి కూడా వచ్చాడు. తర్వాత ఇందులోని ప్రతిదీ కూడా మరి సార్ తోటి మాట్లాడడం, నాలెడ్జ్ తీసుకోవడం, ఆయన గైడెన్స్ తీసుకోవడం, మాకు కూడా అంతమాల ప్రతి వీక్లీ మీటింగు చిన్న వెంకటేశ్వర సార్ పెట్టడం, ఆయన ఇచ్చిన గైడెన్స్తో మేము మరి ఇంతవరకు మేము బ్రాంచ్లు అయ్యామండి. అయితే యథార్థం చెప్పాలంటే మా అందరికంటే ముందుగానే మరి వెస్టేజ్ గురించి తెలుసుకున్నాడు. అయితే మేమైతే తెలుసుకున్నాం కానీ మేము దాని మీదకి మేము ప్రొసీడ్ అవ్వలేదండి. తర్వాత నెక్స్ట్ మరి ఆ, నా ప్రాబ్లం మోకాళ్ళ నొప్పుల గురించి మరి మా పాస్టర్ గారు చెప్పడంలో అవి మరి సోదరుడు ఆలకించి చిన్న వెంకటేశ్వర సార్ని మరి మా ఇంటికి తీసుకురావడం, ప్రోడక్ట్లు తీసుకోవడం, నేను వాడడం, వాటి వల్ల మంచి రిజల్ట్ పొందడం. అలాగా మరి కొన్ని కారణాల వల్ల నా వర్క్ నిమిత్తం కుదరక చాలా కొంత టైం నేను వేస్ట్ చేసుకున్నానండి. అంటే ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకు రావడంలోని మరి నాకు టైం కుదిరేది కాదు. ఎప్పుడైతే నేను టైం మార్చుకుని మరి తర్వాత మిగతా టైంలోని మరి వెస్టేజ్కి నేను టైం ఇవ్వడంలో మరి నా ఇందులో కూడా బ్రాంచ్కి దగ్గరగా నేను అందరికంటే ముందుగా నేను బ్రాంచ్ అవ్వడం జరిగింది. తర్వాత మరి ఇందులోని ప్రొడక్ట్ నాలెడ్జి కానీ బిజినెస్ ప్లానింగ్ కానీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మాకు మరి రవికృష్ణ సార్ చెప్పడం, తర్వాత మరి వెంకటేష్ సార్, చిన్న వెంకటేష్ సార్ చెప్పడం కూడా మాకు, ఎందుకంటే ఒక తండ్రి కుమారుని కొడుకుని ఎలాగైతే తప్పడగలు వేస్తే సరి చేసి నడిపిస్తారో అటు రీతిగా మరి మాకు దగ్గరగా మరి చిన్న వెంకటేష్ సార్ ఉండడం మాకు చాలా అదృష్టం అండి. మరి మాకు ప్రతిదీ కూడా మాకు ఈ విధంగా ఆ విధంగానే చెయ్యాలని మాకు అంతా మోటివేషన్ చేసి ఆయన మమ్మల్ని ఈ రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నారండి. తక్కువ టైంలో నేను జాయిన్ అయ్యి వెస్టేజ్లో జాయిన్ అయ్యి సంవత్సరం నేను టైం పాడు చేసుకున్నాను. తర్వాత 6 నెలల్లోనే బ్రాంచ్ అవ్వడం కూడా జరిగింది. మరి ఇలాగ నా కింద ఒక లీడరు మా తమ్ముడు చంద్రశేఖర్ బ్రాంచ్ అవ్వడం జరిగిందండి. మరి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక స్టార్లోకి వెళ్ళాలని మరి నేను ఎంతో గోల్ పెట్టుకుని నేను చేస్తున్నానండి. మరి ప్రోడక్ట్లు అయితే మాత్రం మా ఇంట్లో ప్రతిదీ కూడా వెస్టేజ్ సంబంధించిందే. మా బ్లడ్ కొద్ది వెస్టేజ్ అని బయటకు వచ్చినంత ఇదిగా ఉంటుందండి. ప్రతి కణకణానికి కూడా వెస్టేజ్ అనేది మేము
ప్రోత్సహించుకున్నాం. ప్రతిది కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతిదీ ఏదైతే కంపెనీలో లాంచ్ అవుతుందో ఆ ప్రోడక్ట్ తీసుకోవడం, వాడడం, దాని గురించి తెలుసుకోవడం, ఎదురోళ్ళు చెప్పడం కూడా జరుగుతుందండి. మేము వాడకుండా మాత్రం ఆ ప్రోడక్ట్ ఎవరికి మేము చెప్తలేదండి. ప్రతి ప్రోడక్ట్ కూడా ఇందులో వాడింది మేము. ప్రతిదీ కూడా ఒక ఒక యజ్ఞంలాగా ఇందులో చేయాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరితోటి ఉన్న మిగతా టైం మరి ఈ టైం చాలా విలువైందని తెలుసుకున్నాను. మరి టైం మరి అనవసరంగా టైం గడపడం కాకుండా ప్రతి ఒక్కరితోటి మరి కొన్ని మెసేజ్లు పెట్టడం ద్వారా, కొంతమందితో మాట్లాడడం ద్వారా ఇలాగ నేను ప్రతి ఒక్కరు నా కింద టీంని మరి మోటివేషన్ చేసుకున్నానండి. నా కింద ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇందులో డబ్బులు వచ్చేలాగా చేయాలన్న నా ఆలోచన అండి. ప్రతి మందికి అందరూ బాగోవాలా, అందులో నేను ఉండాలన్న కాన్సెప్ట్ అండి నాది. అందరూ బాగుండాలన్న ఆలోచనతోటే మరి మనం డాక్టర్లుగా కాకపోయినా కొంతవరకు మరి ఇందులో వెస్టేజ్లో సప్లిమెంట్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామండి. ఈ రకంగా మాకు ఎంతో ఆపర్చునిటీ ఇచ్చిన మరి మరి సిన వెంకటేశ్వర సార్కి, తర్వాత రవి సార్కి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సోదరుడు మరి అయితే జూమ్ మొదటగా చెప్పినప్పటికీ అతను ఎక్కడ తడబడకుండా నేను తడబడతాడు అనుకున్నాను. అన్నయ్య ఎలాగ ఏంటనంటే ఆల్ ది బెస్ట్ తమ్ముడు, ఏం పర్లేదు, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు అని, మాకంటే నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, మేమైతే కొద్దిగా వండుతాం కానీ నువ్వు అందంగా మాట్లాడుతావని మరి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. మరి సోదరుడు కూడా మంచి మరి ఆ ప్రోడక్ట్ వాడిన దాని గురించి, మరి ఆ కింద ఉన్న టీం గురించి, మరి ఈ సిస్టమ్ గురించి, అంటే కొత్తలో జాయిన్ అయిన వాళ్ళకి అదే సిస్టమ్, 46 లక్షలు తీసుకున్న వారికి కూడా అదే సిస్టమ్ అని చెప్పి మరి సోదరుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా అతను ఏమైతే గోల్ పెట్టుకున్నాడో ఆ గోల్ మరి దేవుడు నెరవేర్చలాగా మరి మా ఆశీస్సులు ఉంటాయండి. మరి ఈ సమయం ఇచ్చిన మరి రవికృష్ణ సార్కి, అలాగే మరి భూపతి సార్కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ సార్. రత్నరాజు గారు, థ్యాంక్ యూ సార్. మాకు స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ఈ నెలాఖరులో స్టార్ అవ్వాలని మీరు గోల్ పెట్టుకున్నాం సార్. మీరు విజయ్ కుమార్ గారు, చంద్రశేఖర్ అద్భుతమైన లీడర్స్ తయారయ్యారు. అవును సార్, అవును సార్. మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్, ప్లాన్ చేసుకెళ్ళిపోండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుచున్నాం. 100%. ఓకే ఓకే సార్. భూపతి గారు, వాళ్ళ సిస్టర్ రత్నం గారు ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి. రత్నం గారు సార్ నిజంగా వండర్ఫుల్ టీమ్ సార్. పెద్దాపురం ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు ఒక గన్నలాగా బుల్లెట్ లా వస్తున్నాయి సార్. నేను చెప్తుంటాను కదా, ఇప్పుడు చిన వెంకటేశ్వర గారు టీం అంతా అలాగే ఉంటారు. రత్నం గారు మంచి డ్రీమ్స్ తో ఉన్నదండి, అది నెరవేరాలన్న కసితో కూడా ఉన్నారండి అందరూ. మునేంద్ర గారు కూడా ఏమంటారు సార్? మునీంద్ర గారు, రత్నం గారు అందరూ ఆయనంతా టీం, విజయ్ కుమార్ టీమే. సార్ మునేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మాట్లాడండి మునేంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్ అండి. రవి సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మునేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. చిన్న సార్ గుడ్ మార్నింగ్ అండి. ఆల్ టీమ్ వెస్టేజ్, ఆల్ టీమ్ లీడర్స్ అందరూ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రాంచ్ ట్రై చేస్తాను సార్. చాలా కష్టపడుతున్నాను, కానీ నాకు చిన్న చిన్న కారణాల వల్ల కొంచెం ఎదరికి వెళ్ళలేకపోతున్నానండి. నాకు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల కొంచెం చేయలేకపోతున్నాను. కానీ ఏది ఏమైనా సరే ఈ మంత్ ఎండింగ్కి ఇప్పుడు మన సార్ చెప్పినట్టుకల్లా పెద్దపురం చిన్న వెంకట సార్ టీం అంటే మన గన్లో మన ఏంటంటారండి, బుల్లెట్లు గన్లో బుల్లెట్లు అండి. కంపల్సరీగా అలాగే టీం తయారు చేసుకుంటున్నాను మేము. సరే ఈ మంత్ ఎండింగ్కి ఎలాగైనా సరే బ్రాండ్ డైరెక్టర్ అవుతాను సార్ నేను. సరే నా కింద టీం కూడా అలాగే తీసుకుంటున్నానండి. నా కింద కూడా ఒక ముగ్గురు ఈ మంత్ తప్పితే నెక్స్ట్ మంత్కి బ్రాంచ్ అవుతాకి ఒక ముగ్గురు రెడీగా ఉన్నారు సార్. వాళ్ళని కూడా తీసుకుంటాను సార్. నేను ఎప్పుడు జూమ్ మీటింగ్లో మాట్లాడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. కొంచెం ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి.
సార్ రవికృష్ణ సార్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. అంటే నాకు ఇంట్లో చిన్న చిన్న కారణాల వల్ల నేనే చేయలేకపోతున్నానని చెప్పి సార్కి చెప్పడం, సార్ ఏమో మళ్ళీ ఇంచుమించు 2-3 గంటలు నాకు క్లాస్ తీసుకోవడం, నాకు చాలా చెప్పడం, నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఆ సార్ మళ్ళీ చిన్న వెంకటేశ్వర సార్ చెప్పడం, చిన్న వెంకట సార్ నాకు ఫోన్ చేయడం. ఆ, నా అప్లైన్ ఏమో విజయ్ కుమార్ గారితో మాట్లాడించడం, నాకు మా టీం అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ నాకు ఇంట్లో సమస్యలు చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే అండి, ఏదైనా సరే పట్టుదలతో కసుకొలిది ఒక 4-5 డేస్ నీ చేసి జాబ్ మానేసైనా సరే ఫుల్గా వర్క్ చేయాలి. ఏదేమైనా సరే ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రాంజ్ ట్రవి నిలబడడం చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ హెల్త్. మునీంద్ర గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. రత్నం గారికి ఇవ్వండి. రత్నం గారు జాయిన్ అవ్వలేదు సార్. సో లీడర్స్ ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ కన్క్లూడ్ చేద్దాం సార్. కంక్లూడ్ చేయండి. సో థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారు ఈరోజు మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్.